అది పవన్ కళ్యాణ్ సినిమా వేడుక కాదు, కనీసం మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఫంక్షన్ కూడా కాదు. సినిమాలో నటించిన వారిలో కానీ, సినిమాకు పనిచేసిన వారిలో కానీ పవన్ కళ్యాణ్ కు దూరపు చుట్టాలెవరూ లేరు. మరి అలాంటి చోట ప్రత్యక్షం అయ్యారు సో కాల్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మెడలో ఎర్ర కండువా వేసుకుని వస్తే వచ్చారు. ఆ గోలెందుకు? పవర్ స్టార్ అంటూ అరుపులు. ఇందుకీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ పరువు తీయడానికి వచ్చారా, లేక వేరే సినిమా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసేందుకు వచ్చారా? ఇది కొత్త కూడా కాదు. ఇది వరకు ఏం జరిగిందో, ఎన్నిసార్లు జరిగిందో అందరికీ తెలిసిందే. వీళ్ల కేకలపై మెగా కుటుంబీకులే విసుగు చెందారు. వీళ్లపై అసహనం వ్యక్తం చేస్తున్న అల్లు అర్జున్ చెప్పన్ బ్రదర్ అనడము బాగా పాపులర్ అయింది. వీరి తీరుపై నాగబాబు విరుచుకుపడడము తెలిసిందే. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 ఫంక్షన్ లో జనసేన జెండాలు ప్రదర్శించి చిరంజీవి ఆగ్రహానికి గురయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అవే చెత్త పనులు అనుకుంటే ఏకంగా బాహుబలి పార్ట్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా వీళ్లు రెచ్చిపోయారు. ఎర్ర కండువాలు వేసుకుని తమ రొటీన్ లొల్లి చేశారు. మరి ఇదంతా పవన్ మీద అభిమానమే అని వాళ్లు భ్రమపడితే పడొచ్చు, కానీ పవన్ పరువును తీయడానికే వీళ్లు కంకణం కట్టుకుని ఉన్నారు అని మాత్రం బయట వాళ్లు స్పష్టమవుతోంది. నిన్నటి ఫంక్షన్ లో వీళ్ల అతి చూశాక మాత్రం గతంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు రాక మానవు. ఆర్జీవీ వాజ్ రైట్ అనిపించక మానదు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.